महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో డిసెంబర్ మాసంలోకి అడుగుపెట్టాం, అంటే న్యూ ఇయర్లోకి ఇంకొక నెలలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. సో ఈ న్యూ ఇయర్ రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఒక చిన్న అటాచ్మెంట్ని, మన ఫ్యామిలీకి నాకు ఉన్న అటాచ్మెంట్ని, డిసెంబర్ 9న ఏదైతే అందరికీ మేలు జరగాలి ఏదో విధంగా, ఈ ఆస్ట్రాలజీ యొక్క శక్తిని కానీ దీనికి ఉన్న ఆ యొక్క పవర్ని ఏదో విధంగా జనాలకి నేను ఎక్స్పీరియన్స్ పొందిన సత్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనే చిన్న సంకల్పంతో మొదలుపెట్టిన మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ 5 సంవత్సరాలు ఇప్పటికీ నిరంతరాయంగా నిర్విరామంగా ప్రతి వారం వీక్లీ రాశి ఫలాలు, మంత్లీ రాశి ఫలాలు, స్పెషల్ ప్రిడిక్షన్స్తో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ, సో అదేవిధంగా చక్కగా మీరు కూడా మంచిగా రెస్పాండ్ అవ్వటం, సో మీరు కూడా ఆ రెస్పాన్స్ని తెలియజేయటం, ఎస్ ఇది వర్క్ అవుతుంది, చాలామంది తప్పకుండా ఈ ప్రిడిక్షన్స్ వల్ల ఎంతో కొంత వాళ్ళకి మేలు జరుగుతుంది అని నాకు అనిపించినప్పుడు, నాకు ఎన్ని ఒడిదడుకులు ఎదురైనా తప్పకుండా ఆ వారం వీళ్ళకి ప్రిడిక్షన్స్ వెళ్ళాల్సిందే అనే ఆ ఒడిదడుకులను సైతం నేను అధిగమించి ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఛానల్ నడిపానంటే తప్పకుండా అది మన ఫ్యామిలీ నాకు ఇచ్చిన ధైర్యం, ఆ యొక్క శక్తి, ఈ యొక్క కుటుంబం ఇంత ఒక 3 లక్షల మంది కుటుంబం నేను ఏర్పరచుకోవటం అది నిజంగా ఆ పరమ శివుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఆశీస్సులుగా నేను భావిస్తున్నా. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి సార్ మీరు ఎప్పుడు పేరు పెట్టుకోరు, మీ పేరేంటో చెప్పరు, అసలు ఏంటి అందరూ కూడా లైమ్ లైట్లోకో లేకపోతే కొంత ఎక్స్పోజర్ను కోరుకుంటారు అని అడుగుతున్నప్పుడు కూడా, బట్ నాకు ఆస్ట్రాలజీ అనే పవర్ని జనాల్లో తీసుకెళ్ళటం ఒకటే నా ముఖ్య ఉద్దేశం, అదే నా మోటివ్ అనుకుంటూ వచ్చాను కాబట్టి సో టీఆర్ క్రియేషన్స్ నా పేరుగా మారిపోయింది. సో ఎనీవే ఈ క్రమంలో అందరూ కూడా చాలామంది సార్ మీ గురుదక్షిణగా ఎంతో కొంత మేము లబ్ధి పొందిన వాళ్ళం లేకపోతే మేలు పొందిన వాళ్ళం ఎలా ఇవ్వాలని చాలాసార్లు అడిగినప్పుడు, సో ఎప్పుడైనా మన ఛానల్ యానివర్సరీకో సంవత్సరానికి ఒకసారో అలాగా మనం చెప్దాంలే అని ఎప్పుడు కూడా నేను ఆ కామెంట్స్లో ఎప్పుడు రిప్లై ఇవ్వాలి. బట్ ఈ సమయంలో ఎవరన్నా మన ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఇంకా ఈ ఛానల్ ఉంటే మనకు కాదు ఇంకొంతమందికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్న వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సో ఏ విధంగా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు అనేది నేను ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి న్యూ ఇయర్ రాశి ఫలాలు అన్న టైటిల్ కిందే డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ అక్కడ కొడితే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఎలా సపోర్ట్ చేయొచ్చో మీరు ఆ విధంగా చేయొచ్చు నాకు. సో ఏదేమైనప్పటికీ మీ అందరి ఆశీస్సులు కావచ్చు, మన కుటుంబం అదే ఆ పరమశివుడు ఏర్పరిచిన ఈ బాండింగ్ కావచ్చు, ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగా దినదిన ప్రవర్తమానంగా ఉండాలని ఆ పరమశివుడిని మరొకసారి కోరుకుంటూ ఆ వినాయకుడిని కూడా కోరుకుంటున్నాను. సో ఇక మనం న్యూ ఇయర్ రాశి ఫలాల్లోకి వెళ్దాం. సో ఇక న్యూ ఇయర్ హెడ్లైన్స్లో కన్యారాశి వారికి, కన్యారాశి ఫ్యామిలీ అందరికీ కూడా వెల్కమ్ చెప్దాం. సో కన్యారాశి వారికి సంబంధించి మరి 2024 న్యూ ఇయర్ ఎలా ఉండబోతుందో కొంచెం బ్రీఫ్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కన్యారాశి వారికి సంబంధించి ఓ పక్క అష్టమ గురుడు, అన్నశ్రీ వెల్తులాసు, అదేవిధంగా రాహుకేతువులు కూడా రాశిలోకి సప్తమంలోకి వచ్చి ఉన్నారు. సో ఈ విధంగా చూస్తే చాలా వరకు కన్యారాశి వారికి బెస్ట్ పెసిమిజం నుంచి, నిరాశావాదం నుంచి ఆశావాదంగా వీరు వెళ్ళగలిగే సమయం ఎప్పుడు అంటే మే 1వ తారీఖు నుంచి గురువు గారి యొక్క స్థాన మార్పు ఏదైతే ఉందో, అసలు ఎప్పటి నుంచో చెప్తున్నా నేను, ఒక్క స్ట్రీట్లో లైట్ లేని స్ట్రీట్లో మనం వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో వీళ్ళ పొజిషన్ అలా ఉండే ఆస్కారాలు ఉంటాయి. టెన్షన్స్ కావచ్చు, యాంగ్జైటీస్ కావచ్చు, సమ్ పెసిమిస్టిక్ భావాలు అంటే నిరాశావాదంతో కూడిన కొన్ని పరిస్థితులు ఏర్పడుతుంటాయి వీళ్ళకి. సో వీటన్నిటికీ న్యాచురల్ ట్రాన్సిట్లో సహజం. 13 సంవత్సరాల కాలం తర్వాత మీరు పడని చూడని ఎన్నో పరిస్థితులను మీరు ఇప్పుడు చూస్తారు యాక్చువల్గా. సో ఇది మే 1వ తారీఖుకి చెక్ పెడుతున్నాడు గురు భగవానుడు. మే 1 తర్వాత భాగ్యస్థానంలో గురువు గారి ఎంట్రీ. అసలు మీరు ఇలా తిరిగి చూసుకుంటే తర్వాత మే 1కిను మే 1 తర్వాత ముందు కాలానికి అబ్బా అసలు అన్ని గోతులు, అన్ని గొయ్యలు, అన్ని ప్రమాదాల నుంచి మనం ఎలా బయటపడ్డామా అనే విధంగా ఉంటుంది.
సో తప్పకుండా కన్యా రాశి వారికి సంబంధించి ఈ యొక్క న్యూ ఇయర్ ఏదైతే ఉందో బెస్ట్ రిజల్ట్స్ని మనకి మే నుంచి ఇవ్వబోతోంది గురు భగవానుడి వల్ల. సో అదే క్రమంలో ఈ రాశికి షష్టమ స్థానంలో శని సంచారం. శని యోగించేది 3 రాశులే, 3 స్థానాలు. ఆ 3 స్థానాల్లో ఒక స్థానమైన షష్టమ స్థానంలో శని, పాపస్థానంలో శని యొక్క సంచారం. తప్పకుండా ఇది మీకు ఎప్పుడైతే గురుడు ఫార్చ్యూన్ అండ్ లక్ భాగ్యస్థానంలోకి, అదృష్ట స్థానంలోకి ఈయన ఎంటర్ అవుతూ ఉన్నారో, ఇంక్రీజింగ్ ఆఫ్ యువర్ వెల్త్. కాబట్టి కోర్టు కేసెస్ మీకు ఫేవర్గా రావటం కావచ్చు, శత్రువు పీడ వదిలిపోవడం కావచ్చు. సో అప్పులు, రుణ ఒత్తిళ్ళు మీరు తీర్చుకోవడానికి కొత్తగా వెల్త్ క్రియేషన్, లైఫ్లో గ్రోత్ మీకు ఏర్పడటం వల్ల రుణ ఒత్తిళ్ళని మీరు చక్కగా అధిగమించే పరిస్థితులు ఏర్పడడం కావచ్చు. ఆరోగ్య సమస్యలకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మీకు రిలాక్సేషన్స్. ఎందుకంటే ఇక్కడ మనకి మే 1వ తారీఖు వరకు కూడా, అక్టోబర్ 30, 2023 నుంచి రాహు కేతువులు రాశిలోకి వచ్చున్నాడు. రాహు ఎన్నో కాన్ఫిడెన్స్ లోపాలున్న మీకు మే 1 తర్వాత గురు భగవానుడు 9th హౌస్ నుంచి 5th ఆస్పెక్ట్ రాశి మీదే చూస్తాడు. సో కాబట్టి అక్టోబర్ టు మే వరకు కూడా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 5 నెలలు మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్కి మే తర్వాత మీకుండే కాన్ఫిడెన్స్ లెవెల్స్కి చాలా చేంజెస్ ఉంటాయి. సో ఇదంతా మనం ఉగాది రాశి ఫలాల్లో చెప్పుకుందాం, జస్ట్ న్యూ ఇయర్ హెడ్లైన్స్గా చెప్పుకుందాము. గురువు గారి వీక్షణ, దృష్టి, ఆస్పెక్ట్స్ వాటితో పాటు. బట్ ఏదైనా కూడా గురువు గారి దృష్టి మీ రాశి మీద మే 1 నుంచి ఉండబోతుంది కాబట్టి ఆరోగ్యం, అదేవిధంగా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, కేతువు మీ రాశిలో ఉన్న, రాహు కేతువులు ఇద్దరు రాశిలోను సప్తమంలోనూ ఉన్న 2 మేజర్ ప్లానెట్స్, శని షష్టమంలో, గురువు గారు భాగ్యస్థానంలో, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి, ఫారెన్ ట్రావెల్స్ గురించి చూస్తున్న వాళ్ళకి, లైఫ్ గ్రోత్కి సంబంధించిన స్కిల్స్ నేర్చుకునే వాళ్ళకి, ప్రమోషన్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి, సమ్ ఫేవరబుల్ లక్కీ కొన్ని రెఫరెన్స్ల ద్వారా వెరీ లక్కీగా కొన్ని వాటిలో చాలా లక్కీ నేను ఆ టైంలో అంటున్నాను కదా, అలాంటి కొన్ని లక్కీ టైమ్స్ గురు భగవానుడు మీకు తీసుకొస్తారు. ఇక్కడ ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నాడో గురు భగవానుడు, తప్పకుండా 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5 పంచమ స్థానాన్ని చూస్తారు, రాశిని చూస్తారు. సో ఎడ్యుకేషన్, ముఖ్యంగా మీ యొక్క జ్ఞానం సంపద అనేది పెరుగుతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లలకి సంబంధించి, మీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి భాగ్యస్థానంలో ఉన్న గురుడు తప్పకుండా మీ ఖర్చుల కంటే ఇక్కడ మీ యొక్క సంపాదనని పెంచుతాడు. సో రాహుకేతువులు ఆల్రెడీ మీ రాశిలో ఉన్నారు. సో కాబట్టి ఎక్కువ మీ సెల్ఫ్, మీ యొక్క మే వరకు కూడా మీ యొక్క హెల్త్ గురించి, మీ యొక్క అపీరెన్స్ గురించి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ గురించి మీరు కొంచెం వాటిల్లో మీకు మీరుగా ఇనిషియేటివ్ తీసుకొని వీటి విషయాల్లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్, హెల్త్ మీరు ఎక్కువ మెయింటైన్ చేయడానికి శ్రద్ధ చూపించాలి. ఇక సప్తమంలో ఉన్న రాహువు ఫారెన్ ట్రేడింగ్ విషయంలో మంచి చేస్తారు. ఫ్రీక్వెంట్గా స్టేట్ టు స్టేట్ జర్నీస్ అనేవి చేయాల్సి వస్తుంది. కొన్ని సమయాల్లో మ్యాచెస్ చూసే విషయంలో, వివాహాది శుభకార్యాల విషయంలో మాత్రం ఎగ్జాజరేషన్స్ ఏవి తెలియకుండా చేయకపోవటం, ఇలాంటివి కాకుండా ప్రాపర్గా అన్నీ తెలుసుకుని మీరు చేయటం వల్ల చాలా బాగుంటుంది. ఎందుకంటే భాగ్యస్థానంలోకి వచ్చిన గురుడు శుభకార్యాలు కూడా చేయిస్తాడు చక్కగా, గృహప్రవేశాలు, వివాహాది శుభకార్యాలు ఇలాంటివి చాలా. బట్ సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలోనూ, మ్యారిటల్ లైఫ్ విషయంలోనూ కొంత లాయల్టీ అనేది మెయింటైన్ చేస్తే కనుక, నిబద్ధత, భార్యాభర్తల మధ్య నిబద్ధత, ఒక అండర్స్టాండింగ్, మ్యారేజ్ మ్యాచెస్ ఏదో మీరు అనుకున్నది ఒకటి తర్వాత ఒకటి కాకుండా, మీరు ఏమనుకున్నారు, ఎలాంటి మ్యాచ్ అనుకున్నారు, ఎక్కడ స్థిరపడే వాళ్ళు కావాలనుకున్నారు, అన్నీ ఎగ్జాక్ట్గా మీరు చూసుకొని దిగితే. ఎందుకంటే రాహు 7th హౌస్లో ఉన్నాడు కాబట్టి మనకి పూర్తిగా డీటెయిల్డ్గా తెలియదు. డీటెయిల్డ్గా తెలుసుకున్న తర్వాత వెళ్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ జస్ట్ న్యూ ఇయర్ హెడ్లైన్స్ మాత్రమే, మిగతావన్నీ కూడా మనం ఇంకా డిస్కస్ చేద్దాం. ఉగాది రాశి ఫలాల్లో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, మూర్తిత్వాలు అన్నీ చెప్పుకున్నాం. సో ఇక భాగ్యస్థానంలోకి వెళ్తూ మీకు అదృష్టాన్ని కలిగిస్తూ, పెసిమిజం, నిరాశావాదం తొలగిస్తున్న ఈ గురుడు చక్కగా ఇలాంటి శుభవార్తను మీ యొక్క ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్, మీ మిత్రులు ఎవరైతే ఉంటారో, ఈ కన్యారాశి ఎవరైతే మీకు తెలుసో వాళ్ళకు కూడా పంపిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. సో అలాగే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అవుతున్నాం. మనం ఇంకా మంచి మంచి విషయాలు ఆ వీక్కి సంబంధించి ప్రిడిక్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.